నమస్కారం. రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టీటీడీ బడ్జెట్ 2026-27 5,456.26 కోట్లతో భారీ వ్యయ ప్రణాళికకు ఆమోదం. పేదల ఇంటి కలపై చంద్రబాబు కీలక ప్రకటన. పట్టణాల్లో 2 గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఉచితం. లబ్ధిదారుల ముంగిటకే పెన్షన్. 36వ డివిజన్లో ఎన్డీఏ కూటమి నాయకుల సందడి. పింఛన్తో పేదల జీవితాల్లో వెలుగులు. సీఎం చంద్రబాబుకు లబ్ధిదారుల కృతజ్ఞతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగంలో కొత్త విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారు. రాయచోటి వేదికగా లక్షలాది మంది పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై నిప్పులు చెరుగుతూనే పేదలకు ఇచ్చే స్థలాల విస్తీర్ణంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయచోటిలో జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గంభీరంగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా నివాస స్థలాలు లేని 2.20 లక్షల కుటుంబాలకు భారీ ఊరటనిచ్చారు. ఇప్పటి వరకు సెంటు, అరసెంటు కేటాయించిన తీరుకు భిన్నంగా ఇకపై పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ పథకాల్లో జరిగిన దోపిడీని సీఎం ఎండగట్టారు. ఇసుక మాఫియా ద్వారా సామాన్యుడిపై భారం మోపిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, విచారణ జరిపి కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాయచోటి నుంచి ప్రారంభమైన ఈ 3 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఆత్మగౌరవాన్ని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందడి కొనసాగుతోంది. 36వ డివిజన్ పరిధిలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడంతో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతి 36వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఎన్డీఏ నేతలు విజయవంతంగా నిర్వహించారు. వృద్ధులకు, చేతి వృత్తుల వారికి మరియు దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా నగదును చేరవేశారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పెన్షన్లు అందుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన పరుగులు పెడుతోంది. తిరుమల కొండపై ఉన్న బాలాజీనగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. తొడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి మరియు పనబాక లక్ష్మి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేయడంతో అక్కడి అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు కొండంత అండగా మారుతోంది. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో డాలస్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా ఇంటికే పింఛన్ రావడం విప్లవాత్మక మార్పుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోన్ 4 మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, స్థానిక నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. పెరిగిన పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. తిరుపతి నగరంలోని 33వ డివిజన్ పరిధిలో గల అశోక్ నగర్, అబ్బన్న కాలనీ మరియు స్కావెంజర్ కాలనీలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు నాయకులు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దూది రమేష్ రాయల్, టీడీపీ నాయకులు మన్యం శ్రీనివాసులు, టీడీపీ వార్డు ప్రెసిడెంట్ మోహన్ మరియు ఇతర కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. సిల్వర్ ఓక్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోలో చిన్నారులు ప్రదర్శించిన ప్రతిభ ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ మహత్యాన్ని వారు అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి పృథ్వీరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆవిష్కరణాత్మక ఆలోచనలు మరియు ఆత్మవిశ్వాసం ప్రశంసనీయమన్నారు. ఇలాంటి యువ మేధావులే భారతదేశాన్ని నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దుతారని ఆయన పేర్కొన్నారు. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పిల్లల చేత ఒక మంచి ఎక్స్పోని వాళ్ళు పెట్టడం జరిగింది. పిల్లల్ని చూస్తుంటే నాకు అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే మేము కూడా ఆ వయసును చూసిన వాళ్ళమే. మాకు అసలు అప్పట్లో ఇంత నాలెడ్జ్, ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. ఈ కాలం పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారంటే, ఎస్పెషల్లీ సిల్వర్ ఓక్స్ పిల్లలను చూస్తుంటే నెక్స్ట్ భవిష్యత్తు కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ ఉన్నారు వరల్డ్లో. రేపు భారతదేశాన్ని నిలబెట్టేది ఈ యువతే. ఈరోజు ఈ యంగ్ మైండ్స్ ఎంత బాగున్నాయంటే వాళ్ళు రేపు దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారో నంబర్ 1 పొజిషన్ అనేది మన వాళ్ళు చాలా సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళ టాలెంట్, వీళ్ళ స్కిల్స్ చూస్తుంటే అది అతి త్వరలోనే మనం నంబర్ 1 పొజిషన్కి వెళ్తామని చెప్పి అర్థమవుతుంది. దీనికి గవర్నమెంట్స్ కూడా వీళ్ళని బాగా ప్రోత్సహించి యంగ్ మైండ్స్ని ఎప్పుడు ఏదో పొద్దులేసి రాత్రి దాకా
బుక్ నాలెడ్జ్ కాకుండా ఇలా ప్రాక్టికల్స్ చేపిస్తున్నటువంటి స్కూల్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే శివరావు స్కూల్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాన్ని చేశారు. దానికి నేను వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇలా అనేక కార్యక్రమాలు చేయండి. మా సైడ్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం పీఎం ఉషా పథకం నిధులతో తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఉపకులపతి ప్రొఫెసర్ వి ఉమ ప్రారంభించారు. రేపు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా మహిళా విశ్వవిద్యాలయంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపకులపతి ఉమ మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం కోసం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు విప్లవాత్మకమైన ఆవిష్కరణలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 2047 సంవత్సరానికి దేశం వికసిత్ భారత్ వైపు పయనించాలంటే విద్యార్థుల నూతన ఆవిష్కరణలు దోహదపడతాయని ఉపకులపతి ప్రొఫెసర్ వి ఉమా అన్నారు. ఫ్యూల్ సెల్ ప్లాంట్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన ప్లాంట్ సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా, ఎలక్ట్రోకెమికల్ బ్యాక్టీరియా అనేది అబ్జర్వ్ చేసుకుని మనము సాయిల్ లోపల యానోడ్, క్యాథోడ్ అనే. My name is Lakshmi Prasanna and I am from Sri Padmavati Mahila University. I am pursuing MSc Zoology, Department of Biosciences and Agriculture. నేను ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం పెస్టిసైడ్స్ని కానీ ఫెర్టిలైజర్స్ అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ని కానీ పెస్టిసైడ్స్ని కానీ యూజ్ చేసుకోకుండా న్యాచురల్ పద్ధతిలో కంపోస్ట్ని ఇక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ని 2 డిఫరెంట్ వేస్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఒకటి స్మాల్ స్కేల్ ఫార్మింగ్ అండ్ ఇంకోటి లార్జ్ స్కేల్ ఫార్మింగ్. ఈ స్మాల్ స్కేల్ ఫార్మింగ్ ఎవరైతే హౌస్ వైఫ్ అండ్ అలాగే ఉమెన్ ఉంటారో ఎంప్లాయ్మెంట్స్లో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. టెర్రస్ మీద కావచ్చు, అట్ ద సేమ్ టైం బాల్కనీస్లో కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు. అది కూడా హైడ్రోఫోమిక్ ఫార్మింగ్ ద్వారా అండ్ అలాగే స్టెప్ ఫోటోవాల్టిక్ ప్యానల్స్ని యూజ్ చేసుకొని. సో దాని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే కౌస్ని, హెన్స్ని, గోట్స్ని పెంచడం ద్వారా వాటి నుండి వచ్చే మాన్యూర్స్ మనకి కల్టివేషన్లో హెల్ప్ అవుతాయి. సో వాటిని మనం వీటిని యూజ్ చేసుకొని మనం మొక్కలు వేయడం ద్వారా మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి అండ్ హెల్తీ ఫ్రూట్స్ వస్తాయి. మనం దీని ద్వారా స్మాల్ స్కేల్ ఫార్మింగ్ ద్వారా లీఫీ వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఆర్గానిక్. Good morning, sir. I am Hanshika from Biosciences and Agriculture Department. My project is hydroelectricity. It is first discovered in 19th century in USA. ఇది ఎక్కువ డ్యామ్స్లో మనం యూజ్ చేస్తాం. డ్యామ్స్లో వాటర్ స్టోర్ అయ్యి అవి టర్బైన్ ఫామ్లో రొటేట్ అయినప్పుడు వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది. మన హౌస్లో ఫ్యాన్స్కి, లైట్స్కి, అలానే అగ్రికల్చర్లో ఆ ల్యాండ్లో మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు త్రూ వాటర్ ద్వారా. అంతే సార్. నేను రిజిస్ట్రారు ప్రొఫెసర్ ఉషా, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము. ఈరోజు సైన్స్ డే సందర్భంగా మేము సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంటు ఒక్కొక్క యాక్టివిటీని తీసుకోవడము. ప్రొఫెసర్ సుధా మేడం, డీన్ స్కూల్ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ యాక్టివిటీస్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ సైన్స్ డే ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే సర్ సివి రామన్ ఎఫెక్ట్ సందర్భంగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసే ఈ సైన్స్ ఆవిష్కరణలు కానీ ఇన్నోవేషన్స్ కానీ మనం గుర్తుంచుకుంటూ అదేవిధంగా మన యువతని ఆవిష్కరణల వైపుకి మనం ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ February 28th సైన్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది. ఈ ఇయర్ మేము ఒక పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ సంవత్సరం February 28ని సైన్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కూడా ప్రతి సంవత్సరం మేము సైన్స్ డే చేస్తూ ఉంటాము. అయితే ఈసారి మేము సైన్స్ స్టాఫ్, మేము డీన్ అందరం కూర్చొని కొంచెం విభిన్నంగా చేద్దాము. సైన్స్ డే అంటే ఏదో రావడం, ఒక గెస్ట్ స్పీకర్ని పిలిచి ఒక లెక్చర్ ఇప్పించి పంపించడం కాకుండా సైన్స్ని గ్రామీణ ప్రాంతాలకి, ప్రజలకి ఎలా తీసుకోవచ్చు అనే ఒక టాపిక్ని తీసుకొని దానికి అనుగుణంగా పిల్లల్ని అందరినీ కూడా వాళ్ళ ఐడియాస్ని ఇక్కడ స్టాల్స్ రూపంలో ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇది ఎలా చేయాలి, దీన్ని ఎలా తగ్గించాలి, కమ్యూనిటీకి ఈ వార్తని, రిజల్ట్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ చేస్తూ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ తోటి కమ్యూనిటీకి వెళ్ళే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సైన్స్ రిజల్ట్స్ని కమ్యూనిటీకి అందజేసే అటువంటి రాసే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంది. సోషల్ వర్క్, విమెన్ స్టడీస్ వాళ్ళు కమ్యూనిటీకి వెళ్తారు. వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ల్యాబ్ ద్వారా వచ్చే రిజల్ట్ని కమ్యూనిటీకి చాలా ఎఫెక్ట్ ఉండేటట్టుగా తీసుకెళ్ళాలి.
Okay, sir. Good morning, sir. I am Balpujata from MSc Organic Chemistry first year. Today we are going to present the suppression of liquids by different density gradients. A principle: the liquid with different densities separate into distance layer. The least dense one top and the most dense at the bottom. The layers show density and liquid stratification. వాటర్ కన్నా డెన్సిటీ తక్కువ. నెక్స్ట్ ఇథనాల్ ఫస్ట్ లేయర్ చూసుకుంటే పైన టాప్ లేయర్లో ఇథనాల్ ఉంది. ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అనేది డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ డెన్సిటీని గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కానీ లేదా కిలో పర్ మీటర్ క్యూబ్ కానీ మనం మెజర్ చేస్తాము. ఇథనాల్కి 0.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనే డెన్సిటీ ఉంటుంది. సో ఇది పైన ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఆయిల్కి 0.9 ఉంటుంది. అండ్ దెన్ బటన్ తీసుకున్నాం. బటన్ చూసుకుంటే మనకి కాఫ్ సిరప్ దగ్గర తేలుతుంది. దీని డెన్సిటీ కాఫ్ సిరప్కి కొంచెం ఈక్వల్గా ఉంది. అల్యూమినియం ఫాయిల్ అనేది చాలా అంటే చాలా డెన్స్ తక్కువ. సో ఇది ఇథనాల్ దగ్గర ఫ్లోట్ అవుతుంది. ఇంకోటి కానీ మేము ఇప్పుడే వేసి చూపిస్తాము. అల్యూమినియం ఫాయిల్ వేసి చూపిస్తాము. అది ఇక్కడ మాత్రమే ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ ఆల్కహాల్లో ఫ్లోట్ అవుతుంది. అంటే దాని డెన్సిటీ దానికి ఈక్వల్గా ఉంది అని దాన్ని అర్థం. చూసుకుంటే మనం పెట్రోలియం అనేది రివర్స్ నుంచి ఇంకా ఎక్కువ వాటర్ ఉన్న ఏరియాస్ నుంచే కదా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. పెట్రోలియం అనేది కిందికి ఉంటుంది. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి వస్తాయి. ముందు మనం మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడే ఓర్స్లో మిగిలిపోతాయి. ఇది సెపరేట్ చేయడానికి ఉన్న ప్రిన్సిపల్ కానీ డెన్సిటీ. గత పాలకుల హౌసింగ్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం. అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటు నుంచి ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ శనివారం తిరుపతి జిల్లాకు చేరుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నిమిత్తం ఇచ్చేసిన ఆయనకు రేణుగుంట విమానాశ్రయంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ తరఫున ఘనస్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2వ ఆల్ ఇండియా సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ డి రాఘవులు అద్భుత ప్రతిభను కనబరిచారు. తన బ్యాటింగ్ విన్యాసాలతో టోర్నమెంట్లో అందరి దృష్టిని ఆకర్షించి ఏకంగా 2 ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్లో ఒకే ఇన్నింగ్స్లో కేవలం 69 బంతుల్లో 141 పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్గా నిలిచారు. ఈ అసాధారణ ఇన్నింగ్స్ గాను ఆయనకు బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు లభించింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాఘవులకు ఈ అవార్డులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. అవార్డులు సాధించి తిరిగి వచ్చిన రాఘవులకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ రాఘవులను అభినందిస్తూ విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమని కొనియాడారు. తిరుపతి నగరంలో 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా పైప్ లైన్లలో ఎక్కువ భాగం పాడైపోయాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు నూతన యూజీడీ ఆవశ్యకతపై మాట్లాడారు. 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా పలుచోట్ల పైపులు పగిలిపోవడంతో డ్రైనేజ్ నీరు రోడ్లపై పొంగుతోందని ఆయన తెలిపారు. అమృత్ 2.0 పథకం లేదా యుఐడిఎఫ్ కింద తిరుపతిలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. నగర విస్తీర్ణం భారీగా పెరిగినందున నగరంలో 151 కిలోమీటర్ల కొత్త లైన్లు, 59 కిలోమీటర్లు రీమోడలింగ్తో కలిపి మొత్తం 210 కిలోమీటర్ల నెట్వర్క్ ఏర్పాటుకు 248 కోట్లు, 42,000 ఇళ్లకు కనెక్షన్ల కోసం 36 కోట్ల నిధులు అవసరమని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందిస్తూ కొత్త యూజీడీ నిర్మాణ ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని, పాత లైన్ల మార్పుకు దశల వారీగా మార్చిలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక అర్బన్ పరిధిలోని మంగళం రోడ్, కోరపాటి లేఅవుట్, కేఆర్ నగర్ ప్రాంతంలో నివాస ప్రాంతాల మధ్య మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 180, 181, 183, 185, 187లోని సుమారు 97 అంకణాల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుండటంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొడా నిబంధన ప్రకారం లేఅవుట్ల నివాసాల మధ్య 20 పడకల కంటే తక్కువ సామర్థ్యం గల ఆసుపత్రులకు అనుమతి ఇవ్వాలన్న 60 అడుగుల రోడ్డు తప్పనిసరిగా ఉండాలని నిబంధన చెబుతోందని, ఇక్కడ 40 అడుగుల రోడ్లోని 6 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది
నిబంధనలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా చిన్న రహదారి, డెడ్ ఎండ్ వీధిలో ఇలాంటి భారీ ఆసుపత్రి నిర్మాణం చేయడం రూల్స్ కు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలోనే కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్కి విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆసుపత్రులకు లేదా వైద్యులకు వ్యతిరేకం కాదని, అయితే జనావాసాల మధ్య భారీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ ప్లాట్ల మధ్య కమర్షియల్ హాస్పిటల్ నిర్మాణానికి అనుమతులు ఎలా మంజూరు చేశారో అధికారులను ప్రశ్నించారు. తొడా మరియు మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేశారని ఆరోపించారు. హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయకపోతే మున్సిపల్ కార్యాలయం మరియు కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరారు. టీటీడీ ధర్మకర్తల మండలి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 5,456.26 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అన్నమయ్య భవనంలో ఈవో ఎం రవిచంద్రతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. భక్తుల సౌకర్యాలు, భద్రత, విద్య మరియు ధర్మ ప్రచారానికి ఈ బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చారు. నగదు, నాణ్యాలు వంటి తెచ్చే ఇబ్బంది లేకుండా భక్తులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి ముడుపు పత్రాలు పొందొచ్చు. వీటిని నేరుగా హుండీలో వేయచ్చు. టీటీడీ విద్యాసంస్థలో డిజిటల్ క్లాస్ రూములు, అదనపు హాస్టల్ బ్లాకుల కోసం 118.89 కోట్లు కేటాయించారు. రిలయన్స్ సంస్థ సహకారంతో 120 కోట్లతో అత్యాధునిక వంటశాల నిర్మించనున్నారు. కోయంబత్తూర్, గౌహటి, బెళగావి, పాట్నాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్రాలు కేటాయించిన భూములను స్వీకరించేందుకు ఆమోదం తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యక్షేత్రం కోసం 14.25 కోట్లు కేటాయించారు. ఏప్రిల్ 1న జరిగే కళ్యాణానికి వచ్చే 70,000 మంది భక్తులకు ఉచితంగా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. 4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలు చేపట్టనున్నారు. తిరుమల తిరుపతిలో 727 మంది అదనపు భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. దేశవ్యాప్త టీటీడీ ఆస్తుల పర్యవేక్షణ కోసం 10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.